హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గౌరీ వ్లాగ్స్. ఈరోజు మీకు మామిడికాయ మటన్ కర్రీని కుక్కర్లో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు మీకు ఈ వీడియోలో క్లియర్గా చేసి చూపించబోతున్నానండి. ఈ కర్రీ అనేది పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ మటన్ కర్రీని టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టి కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత 1 లేదా 2 బిర్యానీ ఆకుల్ని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ని మనం సన్నగా కట్ చేసుకుంటాం కదండి. ఆనియన్స్ని వేసుకున్న తర్వాత 5-6 పచ్చిమిర్చిని తీసుకోవాలండి. ఎందుకంటే ఇది వెజ్ కాదు, నాన్ వెజ్ కాబట్టి పచ్చిమిర్చి అనేది కొంచెం పడుతుంది. ఆ తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత ఇలా లైట్గా దోరగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ అనేవి. ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుని అవి కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మరొకసేపు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1/2 kg వరకు మటన్ తీసుకుంటున్నాను. 1/2 kg మటన్ తీసుకుని ఈ ఆనియన్స్లో వేసుకోవాలండి. 1/2 kg వరకు మటన్ తీసుకున్న తర్వాత ఈ మటన్ అనేది బాగా కలుపుకోవాలండి. బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఈ మటన్లోకి 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకుంటున్నానండి. ధనియా పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం మటన్ మసాలా, ఆ తర్వాత లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత కారం అనేది వేసుకోవాలండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేనంటే కొంచెం కారం ఎక్కువగానే తీసుకున్నాను. ఆ తర్వాత మీ టేస్ట్కు తగినంత ఉప్పును అనేది వేసుకోవాలండి. నేను ముందుగా వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాను. ఎందుకంటే మటన్ అనేది బాగా బిగుసిపోతుంది కాబట్టి ఉప్పు తగలగానే నేను ముందుగా వేయలేదు. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని ఈ నీళ్లు పోసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టుకుని మూత పెట్టిన తర్వాత 5-6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలండి. కూతలు వచ్చేంత వరకు బాగా ఉంచాలి. అలా కూతలు వచ్చిన తర్వాత నాకైతే నీరు అనేది కొంచెం ఉన్నదండి. ఇలా కుక్కర్ మూత తీసి చూసిన తర్వాత మటన్ అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఆ తర్వాత నేను ముందుగానే ఒక మామిడికాయ వరకు కూర తీసి పెట్టుకున్నాను. మీకు నచ్చితే ముక్కల కింద అయినా కోసుకుని వేసుకోవచ్చు. నేనైతే గుజ్జులా ఉంటుంది అనేసి కూరలా తీసి పెట్టుకున్నాను. ఇలా మామిడికాయ కూర వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు ఉడికించుకుని కొత్తిమీర వేసుకుని కొంచెం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.